ఒక నగరాన్ని ఊహించుకోండి. మన నగరాలలాగే పెద్ద పెద్ద భవనాలు, రద్దీ రోడ్లు అన్నీ ఉంటాయి. అవును. కానీ ఒకటే తేడా, అక్కడ మనుషులుండరు. అవును. అంతా జంతువులే. మాట్లాడతాయి, బట్టలు వేసుకుంటాయి, ఆఫీసులకు వెళ్తాయి. ఆ నగరమే జూటోపియా. ఒకప్పుడు వేటాడే జంతువులు, వేటాడబడే జంతువులు ఇలా ఉండేవి. కాని ఇప్పుడు అన్నీ కలిసి శాంతిగా జీవిస్తున్నాయి. ఆ నగరానికి ఒక నినాదం కూడా ఉంది. జూటోపియాలో ఎవ్వరైనా ఏదైనా సాధించగలరు అని. ఆ మాటమీదే ఒక చిన్న పల్లెటూరి కుందేలు, జూడీ హాప్స్, ఒక కల కంటుంది. అది మామూలు కల కాదు. ఒక పోలీస్ అధికారి అవ్వాలనేది ఆమె కోరిక. వింతగా ఉంది కదా. ఎందుకంటే పోలీసులంటే ఏనుగులు, ఖడ్డమృగాలు, సింహాలు ఇలాంటి బలమైన జంతువులే ఉంటాయి. సరిగ్గా. కుందేళ్లు అంటే బలహీనమైనవి, పిరికివి అనే అభిప్రాయం ఆ సమాజంలో లోతుగా పాతుకుపోయింది. వాళ్ల అమ్మానాన్నలే వద్దంటారు. అయినా సరే ఆమె ఆ కలను నిజం చేసుకోవాలని జూటోపియాకు వస్తుంది. ఆమె పట్టుదల చాలా గొప్పది. పోలీస్ అకాడమీలో ఎన్నో కష్టాలు పడుతుంది, అవమానాలు ఎదుర్కొంటుంది. అవును. అయినా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అకాడమీ టాపర్గా బయటకొస్తుంది. జూటోపియా పోలీస్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి కుందేలు ఆఫీసర్. ఒక చరిత్ర సృష్టించింది. ఆ ఆనందంతో, ఉత్సాహంతో మొదటి రోజు డ్యూటీకి వెళ్తుంది. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అవును. ఆమె పై అధికారి చీఫ్ బోగో, ఒక పెద్ద ఆఫ్రికన్ బర్రె. అతను జూడీని చూడగానే ఈమె ఏం చేయగలదులే అని తేలిగ్గా తీసుకుంటాడు. ఏవో పెద్ద పెద్ద కేసులు ఛేదిద్దామని ఆశతో వెళ్తే ఆమెకు పార్కింగ్ టికెట్లిచ్చే పని అప్పగిస్తాడు. ఆ మాటతో జూడీ ఉత్సాహం అంతా పోతుంది, చాలా అవమానంగా ఫీలవుతుంది. అయినా సరే ఈ పనిలోనే ఉత్తమంగా నిరూపించుకోవాలని అనుకుంటుంది. ఆ పనిలో ఉన్నప్పుడే ఆమెకు నిక్ వైల్డ్ అనే ఒక నక్క కనిపిస్తాడు. అతను చాలా జిత్తులు మరి. ఒక ఏనుగుల ఐస్ క్రీం షాప్లో తన చిన్న కొడుకు పుట్టినరోజు కోసం ఒక పెద్ద ఐస్ క్రీం కొనాలి అని, కాని నక్కలకక్కడ అమ్మరని జూడీని చాలా అమాయకంగా అడుగుతాడు. జూడీకి జాలివేసి తన పోలీస్ అధికారాన్ని ఉపయోగించి ఆ ఐస్ క్రీం కొనిస్తుంది. కానీ తర్వాత అసలు విషయం తెలుస్తుంది. నిక్ ఆ పెద్ద ఐస్ క్రీంను కరిగించి చిన్న చిన్న ఐస్ క్రీంలుగా మార్చి అమ్ముకుంటూ ఉంటాడు. అదంతా ఒక నాటకం. అది చూసి జూడీకి చాలా కోపమొస్తుంది. నిక్ వెళ్తూ వెళ్తూ నువ్వెప్పటికీ నిజమైన పోలీస్ కాలేవు అని అంటాడు. ఆ మాటలు ఆమెను చాలా బాధిస్తాయి. నక్కలంటే మోసగాళ్లు అనే మోస పద్ధతిని అతను నిజం చేశాడు. ఆ అవమానంతో నెక్స్ట్ డే జూడీ మరింత కసితో పనిచేస్తుంది. డ్యూక్ వీసెల్టన్ అనే ఒక దొంగను కూడా పట్టుకుంటుంది. అదే టైంలో పోలీస్ స్టేషన్కు మిస్సెస్ యాటర్టన్ అనే ఒక నీటి పిల్లి వస్తుంది. తన భర్త ఎమిట్ 10 రోజులుగా కనపడట్లేదని ఏడుస్తూ ఫిర్యాదు చేస్తుంది. కాని చీఫ్ బోగో ఆ కేసును పెద్దగా పట్టించుకోడు. అది చూసిన జూడీ అందరి ముందు ఆ కేసును నేను తీసుకుంటానని మాటిస్తుంది. ఇక చీఫ్ బోగోకు కోపమొస్తుంది. జూడీకి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. 48 గంటల్లో ఎమిట్ను కనుగొనాలి, లేకపోతే ఉద్యోగానికి రిజైన్ చేయాలి అని. జూడీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాని తన దగ్గరున్న ఏకైక క్లూ ఏంటంటే ఎమ్మిట్ చివరిసారిగా నిక్ వైల్డ్తో కనిపించాడు. అవును, ఒక ఫోటో. వెంటనే జూడీకి ఒక ఐడియా వస్తుంది. నిక్ను కలిసి కేసులో హెల్ప్ చేయమని అడుగుతుంది. కాని నిక్ ఒప్పుకోడు. అప్పుడు జూడీ తన దగ్గరున్న క్యారెట్ ఆకారంలో ఉన్న పెన్ రికార్డర్ను బయటకు తీస్తుంది. అందులో నిక్ పన్నులెగ్గొట్టిన విషయం రికార్డయ్యుంటుంది. దాంతో అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిక్ సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. అలా ఆ ఇద్దరి ప్రయాణం అయిష్టంగానే మొదలవుతుంది. ఒకటి కుందేలు, ఇంకొకటి నక్క. వాళ్ల దర్యాప్తు చాలా విచిత్రంగా సాగుతుంది. ముందు ఒక ప్రకృతివాదుల క్లబ్బుకు వెళ్తారు. అక్కడ జంతువులన్నీ బట్టల్లేకుండా ఉంటాయి. ఆ తర్వాత దర్యాప్తు వాళ్లని జూటోపియా అండర్వరల్డ్కు తీసుకెళ్తుంది. మాఫియా డాన్ మిస్టర్ బిగ్ దగ్గరికి. జూడీ ఏదో పెద్ద గ్యాంగ్స్టర్ను ఊహించుకుంటుంది. కాని మిస్టర్ బిగ్ ఒక చిన్న ఆర్క్టిక్ ష్రూ, అంటే ఒక చిన్న ఎలుకలాంటి జంతువు. కాని చాలా పవర్ఫుల్. మిస్టర్ బిగ్ నిక్ను చూడగానే కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే నిక్ గతంలో అతనికొక స్కంక్ చర్మంతో చేసిన రగ్ అమ్మి మోసం చేస్తాడు. ఆ మోసానికి ప్రతీకారంగా మిస్టర్ బిగ్ వాళ్ళిద్దర్నీ మంచులో పాతిపెట్టమని ఆర్డర్ వేస్తాడు. ఇక వాళ్ల కథ ముగిసిందే అనుకుంటున్న టైంలో ఒక ట్విస్ట్. మిస్టర్ బిగ్ కూతురు ఫ్రూ ఫ్రూ అక్కడికొస్తుంది.
ఆమె జూడీని గుర్తుపడుతుంది. అవును, కొద్దిసేపటి క్రితమే ఒక ప్రమాదం నుండి జూడీ తనను కాపాడింది అని చెబుతుంది. దాంతో మిస్టర్ బిగ్ మనసు మార్చుకుని వాళ్లకి సహాయం చేస్తాడు. ఎమ్మిట్ తన కారులో వెళుతున్నప్పుడు తిడీరన క్రూరంగా మారి డ్రైవర్ మంచాస్ మీద దాడి చేశాడని చెబుతాడు. అదొక ముఖ్యమైన క్లూ. వెంటనే జూడీ, నిక్ కలిసి మంచాస్ అనే నల్ల జాగ్వార్ను కలవడానికి వెళ్తారు. అతను చాలా భయపడి ఉంటాడు. ఎమిట్ తనపై దాడి చేసే ముందు నైట్ హౌలర్స్ అని అరిచాడని చెబుతాడు. ఆ పదం గురించి అతనింకా చెప్పేలోపే వాళ్ల కళ్ల ముందే మంచాస్ కూడా క్రూరంగా మారిపోతాడు. వాళ్లమీద దాడి చేస్తాడు. వాళ్ళు ఎలాగోలా అక్కడమడి కప్పించుకుని పోలీసులకు ఫోన్ చేస్తారు. కాని పోలీసులు వచ్చేసరికి మంచాస్ మాయమైపోతాడు. చీఫ్ బోగో జూడీ చెప్పేది నమ్మడు. టైం అయిపోయింది, రిజైన్ చేయమని ఆమె బ్యాడ్జ్ తీసుకోబోతాడు. అప్పుడు ఆశ్చర్యంగా నిక్ ముందుకు వచ్చి జూడీకి సపోర్ట్గా నిలబడతాడు. ఆమెకు ఇంకా టైం ఉందని వాదిస్తాడు. ఆ రాత్రి నిక్ తన గతాన్ని జూడీతో పంచుకుంటాడు. చిన్నప్పుడు నక్క కావడం వల్ల తనను ఎలా అవమానించారో చెబుతాడు. అవును, ఆ సంఘటన తనను ఎలా మార్చేసిందో, ఎవరిని నమ్మకూడదని ఎలా నిర్ణయించుకున్నాడో చెప్తాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం మొదలవుతుంది. వాళ్లకు ఇప్పుడు అసిస్టెంట్ మేయర్ బెల్వెదర్ అనే ఒక గొర్రె సహాయం చేస్తోంది. ఆమె సహాయంతో ట్రాఫిక్ కెమెరాల ఫుటేజ్ చూస్తారు. మంచాస్ను కొన్ని తోడేళ్లు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఆ తోడేళ్లే నైట్ హౌలర్స్ అని జూడీ అనుకుంటుంది. వాళ్లను ఫాలో అవుతూ ఒక పాత ఆస్పత్రికి వెళ్తారు. లోపల వాళ్లకు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. మిస్ అయిన జంతువులన్నీ, మొత్తం 14, అన్నీ వేటాడే జాతికి చెందినవే, అక్కడ క్రూరమైన స్థితిలో బంధించి ఉంటాయి. ఈ కుట్ర వెనుకున్నది మేయర్ లయన్ హార్ట్ అని తెలుస్తుంది. అతనెందుకిలా చేశాడంటే, ఈ విషయం బయటపడితే నగరంలో భయం వ్యాపిస్తుందని. అందుకే వాళ్ళని రహస్యంగా బంధించి దానికి కారణమేంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెబుతాడు. మేయర్ లయన్ హార్ట్ అరెస్ట్ అవుతాడు. బెల్వెదర్ కొత్త మేయర్గా బాధ్యతలు తీసుకుంటుంది. జూడీ ఒక హీరో అయిపోతుంది. అవును, కానీ ఆ విజయంలోనే ఆమె ఒక పెద్ద తప్పు చేస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ జంతువులు క్రూరంగా మారటానికి కారణం వాటి జన్యువులే, అంటే వాళ్ల బయాలజీనే కారణం కావచ్చని అనాలోచితంగా చెప్తుంది. ఆ ఒక్క మాటతో నగరం మొత్తం మారిపోతుంది. వేటాడే జంతువుల పట్ల భయం, అనుమానం పెరిగిపోతాయి. జూటోపియా రెండుగా విడిపోతుంది. నిక్ చాలా హర్ట్ అవుతాడు. ఎందుకంటే అతను కూడా ఒక వేటాడే జంతువే కదా, తన స్నేహితురాలే తన జాతిని అనుమానించిందని బాధపడతాడు. వాళ్ల స్నేహం దెబ్బతింటుంది. తను చేసిన తప్పుకు జూడీ చాలా పశ్చాత్తాపపడుతుంది. అవును, నగరాన్ని బాగుచెయ్యాల్సింది పోయి నేనే నాశనం చేశానని కుమిలిపోతోంది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఊరికి తిరిగి వెళ్ళిపోతోంది. కొన్ని నెలల తర్వాత ఊరిలో తన వాళ్లకి సహాయం చేస్తూ ఉండగా ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. నైట్ హౌలర్స్ అనేవి తోడేళ్లు కాదని, అవి ఒక రకమైన విషపూరిత పువ్వులని గుర్తిస్తుంది. ఆ పువ్వుల రసం ఏ జంతువునైనా క్రూరంగా మార్చేస్తుందని అర్థం చేసుకుంటుంది. అంటే ఎవరో కావాలనే వేటాడే జంతువులను టార్గెట్ చేస్తున్నారు. వెంటనే జూటోపియాకు తిరిగి వస్తుంది. నిక్కును కలుస్తుంది. కన్నీళ్లతో క్షమించమని అడుగుతుంది. వాళ్ళిద్దరూ మళ్లీ ఒకటవుతారు. కలిసి ఆ పువ్వులను దొంగిలించిన డ్యూక్ వీసల్టన్ను పట్టుకుంటారు. డగ్గనే ఒక గొర్రె తనను ఈ పనికి పురమాయించాడని అతను ఒప్పుకుంటాడు. అతని సమాచారంతో ఒక పాత రైలు బోగీలో ఉన్న సీక్రెట్ ల్యాబ్ను కనుగొంటారు. అక్కడ డగ్ అనే సైంటిస్టు ఆ పువ్వుల నుండి ఒక సీరంను తయారుచేసి ఒక డార్ట్ గన్తో వేటాడే జంతువులపై ప్రయోగిస్తున్నట్లు చూస్తారు. ఆ గన్నును సాక్ష్యంగా తీసుకుని పారిపోతుండగా న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో మేయర్ బెల్వెదర్ వాళ్లను అడ్డుకుంటుంది. అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. ఈ కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అమాయకురాలిగా కనిపించిన మేయర్ బెల్వెదర్. అవును, వేటాడబడే జంతువుల మనసులో భయాన్ని సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేది ఆమె ప్లాన్. ఆ తర్వాత ఆమె నిక్ మీద ఆ డాట్ గన్తో షూట్ చేస్తుంది. నిక్ క్రూరంగా మారి జూడీ మీదకు దూకుతాడు. కాని అదంతా ఒక నాటకం. అంతకుముందే వాళ్లు ఆ డాట్ని బ్లూబెర్రీ రసంతో మార్చారు. అవును, నిక్ కేవలం నటిస్తున్నాడు. బెల్వెదర్ తన నేరాన్ని ఒప్పుకుంటున్న మాటలన్నీ జూడీ క్యారెట్ పెన్ రికార్డర్లో రికార్డవుతాయి. కుట్ర మొత్తం బయటపడుతుంది. బెల్వెదర్, ఆమె అనుచరులు అరెస్టవుతారు. క్రూరంగా మారిన జంతువులన్నింటికీ విరుగుడిస్తారు. నగరం మళ్లీ మామూలు స్థితికొస్తుంది. జూడీ తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుతుంది. కొన్నాళ్లకు నిక్ వైల్డ్ కూడా పోలీస్ ఆఫీసర్ అవుతాడు. జూటోపియాలో మొట్టమొదటి నక్క పోలీస్ ఆఫీసర్, జూడీకి పార్ట్నర్గా. అవును, వాళ్ల స్నేహం మరింత బలపడుతుంది. ఒక చిన్న కుందేలు కల,
చివరికి ఒక నగరం యొక్క ఆత్మను కాపాడింది. భయం, అపనమ్మకం ఒక సమాజాన్ని ఎలా విడదీస్తాయో, అలాగే నమ్మకం, అవగాహన దాన్ని అంతే బలంగా ఎలా నిలబెడతాయో ఈ కథ చూపిస్తుంది. ఇది కేవలం జంతువుల కథ కాదు కదా, మన సమాజానికి కూడా వర్తిస్తుంది. నిజమే, మూస పద్ధతులు, పక్షపాతాలు ఎంత ప్రమాదకరమో ఇది తెలియజేస్తుంది. ఇతరులను వారి జాతిని బట్టి కాకుండా వారి వ్యక్తిత్వాన్ని బట్టి చూడాలనే సందేశాన్నిస్తుంది. ఈ కథలో జంతువులను క్రూరంగా మార్చిన విషానికి విరుగుడు దొరికింది. కాని ఇదొక ప్రశ్నను మిగులుస్తుంది. మన సమాజంలో ఉన్న పక్షపాతానికి, అనుమానానికి కూడా ఏదైనా విరుగుడు ఉంటుందా? లేక ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆ విరుగుడా? అది మనం ఆలోచించాల్సిన విషయం.